హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. బీటెక్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే బీటెక్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకుంటే ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఏ గ్రూప్లో నేర్పిస్తున్నారు అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బీటెక్లో ఉన్నటువంటి హై డిమాండింగ్ ఇండస్ట్రీకి కావాల్సిన గ్రూప్స్ మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, రెండవది చూసుకుంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫోర్త్ వన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఫిఫ్త్ వన్ సివిల్ ఇంజనీరింగ్. మనం సిఎస్సిలో చూసుకుంటే కొన్ని మన వాటికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్ ఉన్నాయన్నమాట. మనకు ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, మిషన్ లెర్నింగ్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, నెక్స్ట్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. విధంగా చూసుకుంటే మనకు ఏ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయి, గ్రోత్ ఎలా ఉంటుంది, మన కాలేజ్ ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి, ఏ ప్లేస్మెంట్లో మనకు ఎంత శాలరీ వస్తుంది అనేది మనం అయితే తెలుసుకుందాం. సిఎస్సిలో చూసుకుంటే మనకు కోడింగ్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలి, మరియు క్రిటికల్ థింకింగ్ కానీ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలి. మనకు సిఎస్సిలో ఎటువంటి జాబ్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్, ఎనాలిసిస్టర్, డేటా అనాలిసిస్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, సిస్టమ్ అనాలిసిస్, నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ. ఇవన్నీ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వీళ్ళందరికీ అయితే మనకు వచ్చినటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. హై శాలరీ డిమాండ్ ఉన్న ఇండస్ట్రీలో ఏముందంటే సిఎస్సి మాత్రమే. నెక్స్ట్ ఈసీ చూసుకుంటే ఈసీ ఎందుకు చాలామంది సిఎస్సి అంటున్నారు కదా, మరి ఈసీ ఎందుకు స్కోప్ లేదు అంటారంటే ఈసీ కూడా చాలా స్కోప్ ఉంది. మనకు సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్, దీన్నే ఈసీ అంటారు. మనం ఈసీలో అయితే కొంత కోడింగ్ నాలెడ్జ్, కొన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ రెండు యాడ్ చేసి కాంబినేషన్ చేసి మనం ఒక ఎలక్ట్రానిక్ డివైస్ని క్రియేట్ చేసిన దాన్ని ఈసీ అంటాం. మనకి ఈసీలో అయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ కావచ్చు కానీ, విఎల్ఎస్ఏ డిజైన్, కమ్యూనికేషన్ ఇంజనీర్, సిగ్నల్ ప్రాసెసింగ్ ఎనాలిసిస్ అని, కంట్రోల్ సిస్టమ్స్, నెట్వర్క్ ఇంజనీర్, టెలికమ్యూనికేషన్, ఇలాంటివి తెలుసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఈసీలో చూసుకుంటే క్వాల్కమ్ కానీ, ఇంటెల్, శాంసంగ్, నోకియా, సోనీ, ఎన్విడియా, బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఎల్, చాలా ఆపర్చునిటీ మనకు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కానీ, ఐటీ రోబోటిక్స్ సంబంధించిన కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే మనకి ఈసీ ఉన్నాయి. ఇంకా ఈసీలో బెనిఫిట్ ఏంటంటే మనకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి, గవర్నమెంట్ సైడ్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మనం గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే ఇస్రో కానీ, డిఆర్డిఓ, టీఎస్జెన్ కానీ, అంటే మన ఏ సబ్స్టేషన్లో ఉన్నటువంటి జాబ్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. చాలా అవకాశాలు అయితే మనకి ఈసీగా ఉంటాయి. మనకు సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ వస్తాయి. అదే సిఎస్సి చూసుకుంటే జనరల్ కానీ ఏఎంఎల్ అవి చూసుకుంటే మాత్రం ఓన్లీ వాటికి సంబంధించిన మాత్రమే తెలుసుకోవచ్చు. ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. అయితే మనం దాదాపుగా చాలామంది స్టూడెంట్స్ అయితే కొంత నెగ్లెక్ట్గా అనుకుంటారు, కానీ మెకానికల్ ఇంజనీరింగ్లోకి అయితే చాలా స్కోప్ అయితే ఉంటుంది. మనం చూసుకుంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీ కావచ్చు, ఏరోస్పేస్ ఇంజనీర్ కావచ్చు, ఎనర్జీ సెక్టార్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్, బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి అయితే మెకానికల్ ఆపర్చునిటీస్ అయితే చాలా ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్లో చూసుకుంటే రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్, డిజైన్ అండ్ బ్రిడ్జెస్ కానీ, హైవేస్, పబ్లిక్ వర్క్స్, ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే మనకు సివిల్ ఇంజనీరింగ్లో అయితే అనిపిస్తాయి. మనకు సిఎస్సిలో ఎటువంటి కంపెనీస్ రిక్వైర్ చేసుకుంటే మనం హైర్ చేసుకుంటే అంటే గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్, యాపిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అశోక్ లేలాండ్, టాటా, విప్రో అలాంటి కంపెనీస్ అయితే మనల్ని హైర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా చూస్తే ఈసీ, సిఎస్సి, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ట్రిపుల్ ఈలో చాలా స్కోప్ ఉండడం జరుగుతుంది. ట్రిపుల్ ఈలో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇట్లా చూసుకుంటూ వెళ్తుంటే చాలా కంపెనీస్ అనేది మనల్ని హైర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఇప్పుడు హై డిమాండింగ్ ఉంది అయితే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ ఈ కూడా మనకు ఉన్నటువంటి అయితే అవకాశాలు అయితే అవుపిస్తుంది. మీరు ఒకవేళ ఎంటెక్ కానీ ఎంబీఏ చేసుకోవాలన్న అవకాశాలు కూడా ఉంటే మీరు
ఈసీ సైడ్కి ఈసీ తీసుకొని ఒకవేళ వెళ్తే మీ యొక్క ఫ్యూచర్ అనేది చాలా ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఎందుకంటే మనకు ఎంటెక్ చేస్తే ఐఐటి ఎన్ఐటిలో మనకు సీట్ వస్తే మంచి కాలేజీలో మనం ప్లేస్మెంట్స్ కానీ పిఎస్యూస్లో కానీ పబ్లిక్ సెక్టర్లో అయితే మనకు వచ్చేటువంటి టాప్ కంపెనీస్ అనేది మనని చేసుకునే అయితే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.